సమయంలో దేవతి దేవుడు లివింగ్ గాడ్ మినిస్ట్రీ ద్వారా నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవతి దేవునికి మహిమ కలుగును గాక. తను ప్రేమించి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంటున్నాను. తలలు వంచుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుని దేవతి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఈ రోజున నా ద్వారా మనందరితో ఏం మాట్లాడని అంటున్నాడో దేవతి దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంకి అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నా తండ్రి. గడిచిన ఆదివారం నుండి మరి యొక్క ఆదివారం వరకు నా తండ్రి నీ ఉచిత రెక్కల చాటున దాచి కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యవంతుల గురించి నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము కొరకై వందనాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. ప్రభువా, ఇదే నాన్న చూడలేటి వారు అనేక మంది ప్రభువా ఈ సమయాన్ని ఉండొచ్చు, కానీ నా ప్రభువా ఇదిగో నా తండ్రి యోగ్యత లేని వారు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన నీ సన్నిధిలో గడిపే భాగ్యము, నీ వాక్యమును విని మా జీవితాలు సరిచేసుకుని కట్టుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. అనేక మంది వచ్చి ఉంటున్నారు, ఇంకా అనేక మంది రావడానికి పురుగొల్పమని వేడుకొని చుంటున్నాం నా తండ్రి. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు హృదయాలు తెరిచిన తండ్రి, విత్తబడుతున్నట్టు వాక్యాన్ని మంచి నేలను పడినటువంటి విత్తనములు వలె ప్రభువా వారి హృదయాలు ఫలించి యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము, బైబిల్ గ్రంథం నుండి దానియేలు గ్రంథము మొదటి నుండి నేను చదువుతాను, దయచేసి గమనించాలని ప్రభుపేట కోరుతున్నాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరమునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించే ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు, ఈ దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో దేవతి దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును కానాను దేశానికి నడిపించినప్పుడు ఉత్తర వైపున 10 గోత్రాలు, దక్షిణ వైపున 2 గోత్రాలు దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి భూభాగంలో వారికి ఆ స్థలము సరిపోనందున 10 గోత్రాలు ఉత్తర వైపున, 2 గోత్రాలు దక్షిణ వైపున ఉండటం జరిగింది. అయితే 10 గోత్రాలకు ఒక రాజు ఉండేవారు, 2 గోత్రాలకు ఒక రాజు ఉండేవారు. ఆ గోత్రంలో ఉన్నటువంటి అంటే యోధాను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరండి? యెహోయాకీము. ఒకసారి మళ్ళీ చదువుతాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో యూదాను పాలిస్తున్నటువంటి యెహోయాకీము ఏలుబడిలో ఎన్నో సంవత్సరంలో అండి? 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు ఎవరు వచ్చారండి దండయాత్రకి? నెబుకద్నెజరు. ఈ యెహోయాకీము క్రీస్తు పూర్వము 609వ సంవత్సరంలో రాజయ్యాడు. ఈ యెహోయాకీము యూదా రాజుకి ఎప్పుడు నియమించబడ్డాడంటే యూదా జనాంగానికి క్రీస్తు పూర్వము 609లో యూదాకి రాజుగా యెహోయాకీము నియమించబడ్డాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత అంటే 606లో నెబుకద్నెజరు యూదా మీదకి దండయాత్రకు వచ్చాడు. ఇది నెబుకద్నెజరు యొక్క మొదటి దండయాత్ర. నెబుకద్నెజరు 3 సార్లు దండయాత్ర చేశాడు. అయితే ఈ 3 దండయాత్రల్లో ఇది మొదటి దండయాత్ర. నెబుకద్నెజరు యూదా రాజ్యం మీదకి మొదటి దండయాత్ర ఎప్పుడు వచ్చాడంటే క్రీస్తు పూర్వము 606. అప్పటికి 2 సంవత్సరాలు ఈ యెహోయాకీము ఏలుబడిలో యూదా వారు పరిపాలన కొనసాగిస్తుంటున్నారు. అయితే నెబుకద్నెజరు వచ్చినప్పటికీ కూడా
యూదారాజు ఐగుప్తు రాజు కింద, అంటే ఐగుప్తు రాజు యొక్క నెకో అనే రాజు కింద ఇతను పరిపాలన కొనసాగిస్తుంటున్నాడు. ఎలా కొనసాగిస్తున్నాడు అంటే, యూదా రాజ్యం మీద వచ్చినటువంటి పన్నులన్నిటి కూడా ఎవరికి కట్టాలని అంటే ఐగుప్తు రాజు అయినటువంటి నెకోకి కట్టవలసి ఉంటుంది. ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 23 అధ్యాయము 35 వచనం. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచు వచ్చెను. అంటే ఈ యెహోయాకీము అప్పటికే ఐగుప్తు రాజు అయినటువంటి రాజుకి పన్నులు అన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అంటే వీళ్ళ యోధా రాజు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఎవరి అధికారం కింద వీళ్ళు అధికారం కొనసాగిస్తున్నారంటే ఐగుప్తు రాజు యొక్క అధికారం కింద వీరి యొక్క రాజ్యము ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దీని మీద వచ్చినటువంటి పన్నున్నిటిని కూడా ఈ యొక్క యెహోయాకీం ఎవరికి పంపిస్తున్నాడు? ఐగుప్తు రాజుకి పంపిస్తుంటున్నాడు. అయితే ఈ ఐగుప్తు రాజు యొక్క అధికారం కింద ఉన్నప్పుడు దండయాత్రగా ఎవరు వచ్చారండి? నెబుకద్నెజరు వచ్చాడు. అప్పటికే ఈ యొక్క ఇశ్రాయేలు 10 గోత్రపు వారు అష్షూరు చెరలోకి వెళ్ళిపోతాం మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆ యొక్క వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ 10 గోత్రాల వారు అప్పటికే ఈ నెబుకద్నెజరు ఈ దండయాత్రకు రాకముందే అష్షూరు సామ్రాజ్యం ఈ 10 గోత్రాల వాళ్ళని భూభాగాన్ని ఆక్రమించుకొని దండయాత్ర చేసి తీసుకువెళ్ళిపోయింది. అష్షూరు సామ్రాజ్యం, అష్షూరు ప్రజలు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే 10 గోత్రాలు 2 గోత్రాలు కూడా ఏం పడ్డాయి? ఇప్పుడు చెరపట్టబడ్డాయి. యూదావారు పడుతున్న ముందే ఇశ్రాయేలు సామ్రాజ్యం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. వీళ్ళ చూసి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి యూదావారు దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీరు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడను అనుసరించి నడుచుకోనకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? అన్యులకు అప్పగిస్తానన్నాడు. అట్టి రీతిగానే ఇశ్రాయేలు వారు 10 గోత్రం వారు దేవుడు చెప్పినటువంటి మాటను బేఖాతరు చేసి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అంగీకరించకుండా, దేవుడు చెప్పినటువంటి కట్టడను విధులను అంగీకరించకుండా వారు చేసినటువంటి పాపానికై దేవుడు ఇశ్రాయేలును అష్షూరుకి అప్పచెప్పాడు. అష్షూరుకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళ చూసి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి యోధా వారు బుద్ధి తెచ్చుకోకుండా వీళ్ళు కూడా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరుని యోధా మీదకి పంపించడం జరిగింది. ఈ యోధా వారిని పట్టుకుని ఈ నెబుకద్నెజరు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? బబులోని సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అంగీకరించకుండా వీళ్ళు చేసినటువంటి క్రియలు చొప్పున వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? బబులోనికి వెళ్ళిపోతూ నెబుకద్నెజరు ఏం చేశారో తెలుసండి? యెహోయాకీమును విడిచిపెట్టేశాడు అక్కడ. ఎందుకంటే యెహోయాకీము పరిపాలన చేసి అక్కడ ఉన్నటువంటి పన్నులన్నిటిని కూడా ఇప్పుడు దేనికి అప్పచెప్పాలండి? బబులోనికి అప్పచెప్పాలి. ఇంతకు ముందు ఐగుప్తుకి అప్పచెప్పినటువంటి యెహోయాకీము ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాలి? బబులోనికి రాజుకి నెబుకద్నెజరుకి యొక్క పన్ను అప్పగించాలని ఈ నెబుకద్నెజరు ఆజ్ఞించి తనతో పాటు ఏమేమి తీసుకెళ్ళిపోయాడు అంటే ఒకసారి మళ్ళీ చదువుదాం. తనతో పాటు ఎవరెవరిని తీసుకెళ్ళిపోయాడు? దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను తీసుకుని వెళ్ళిపోయాడు. తనతో పాటు దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళిపోయాడండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనం ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి కూడా చాలాసార్లు మనం అనేక దైవ సేవకులు చెప్పినప్పుడు అనేక మంది సార్లు యూట్యూబ్లో చాలాసార్లు మనం వినున్నాం. అయితే దేవుడు ఈ రోజున వీళ్ళ ద్వారా ఒక పాఠాన్ని మనకి నేర్పించబోతున్నాడు. నెబుకద్నెజరు ద్వారా, యెహోయాకీము ద్వారా వీళ్ళు చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతుంటున్నాడు. ఇంతకీ ఈ యోధారాజు అసలు యోధావారు బబులోని చెరలోకి వెళ్ళడానికి కారకులు ఎవరు? అసలు ఈ యోధావారు ఉన్నారు కదండి, బబులోని చెరలోనికి వెళ్ళడానికి కారకులు ఎవరు? ఒకసారి ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 12 నుండి 17 వరకు. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన బెరోద్బెకాదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతిని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి
కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చి దినములలో ఏమీయు మిగలకుండా నీ నగరునందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాటి పెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనబడిందండి? ఏం చేశాడు? హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఏమన్నాడు? 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్నిచ్చాడు. దేవుడు క్షమించి ఆయుష్నిచ్చిన తర్వాత ఆ వర్తమానం విని బబులోను రాజు తన యొక్క 2 దూతలు పంపించిన తర్వాత వచ్చిన వారిని కుశల ప్రశ్నలు అడిగి పంపించేయడం మానేసి తను ఏం చేశాడండి? అనవసరమైనటువంటి తన నగరంలో ఉన్నటువంటి ప్రతీది కూడా చూపించాడంట. దేవుని యొక్క వస్తువులతో పాటు తన నగరంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను, అనేక తన నగరంలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఏం చేశాడండి? ఎవరు చూపించారు? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరు చూపించారు? హిజ్కియా బబులోను సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి 2 దూతలకు తన యావదాస్తి తనలో ఉన్నటువంటి ప్రతీది కూడా చూపించడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఎవరున్నారండి ప్రవక్తగా? యెషయా. యెషయా వచ్చి అన్నాడు, నీ దగ్గరికి వచ్చిన వారు ఎవరు? నువ్వేం చూపించావని అడిగితే, నా సమస్తంలో ఉన్నటువంటి ప్రతీది కూడా నేను చూపించాను అంటున్నాడు. అంటే దేవుడు కొన్ని సార్లు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం ఎలా పోగొట్టుకుంటామంటే లేనిపోని గొప్పలకు పోయి. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేయాలండి? తన దూతలు తన వచ్చిన వారిని ఓకే నన్ను పరామర్శించడానికి వచ్చారు కదా, తనలో ఉన్న దాన్ని ఏదో కొద్దిగా పెట్టి పంపించేసి తను మంచిగా చూసి పంపించేవలసింది పోయి తను ఏం చేశాడంటే తన గొప్ప కొరకు నేను ఇన్ని సమకూర్చాను, నా యొక్క స్వతంత్రంగా నేను ఇన్ని సమకూర్చాను, నేను ఇన్ని సమకూర్చగలిగాను, నేను ఇది చేయగలుగుతున్నాను, నేను ఇన్ని కూడగట్టుకోగలిగాను అని చెప్పి ఏం చేశాడండి? సమస్తాన్ని కూడా చూపించాడు. కానీ దేవునికి నచ్చని పని ఏంటంటే దేవుడు ఏమంటాడు? తన బలిష్టమైన రెక్కల కింద మనం ఎలా ఉండాలని? దీన మనస్కులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెచ్చించుకునేవాడు తగ్గించబడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడు. మనకెంత ఉన్నప్పటికీ కూడా, మన జీవితాలు ఏమి సంపాదించుకున్నప్పటికీ కూడా, మన జీవితాలు ఏది వచ్చినప్పటికీ కూడా, మన జీవితాల్లో మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఎడల మిక్కిలి తక్కువగా కనపడితే దేవుడు మనం చూసి ఆనందించేవాడు ఉంటాడు. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? తనకున్నటువంటి సమస్తాన్ని చూపించాడు. తనకున్నటువంటి సమస్తాన్ని చూపించి గర్వాంధుడిగా కనపడ్డాడు. నిజానికి అవన్నీ చూపించవలసిన అవసరత లేదండి. అవన్నీ చూపించి తన గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరత లేదు. ఒకవేళ నిజంగా అది చూపించిన తర్వాత ఆ దూతలు తన వచ్చిన మాట ఏంటంటే, నేను యోగ్యత లేనివాడు, దేవుడు ఇట్టి రీతిగా మమ్మల్ని ఆశీర్వదించాడు అనుంటే దేవుడు కనికరించేవాడేమో. కానీ హిజ్కియా ఆ మాట అనలేకపోయాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే యెషయా ప్రవక్త ద్వారా తను మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రాగల దినాలలో నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిది కూడా బబులోను రాజు చెరపట్టుకొని పోతాడు. అందుకనే దానియేలు గ్రంథంలో యెహోయాకీం ఏలుబడిలో, యెహోయాకీం ఎప్పుడో తెలుసండి? యెహోయాకీం ఎప్పుడో తెలుసా? హిజ్కియా 4 తరాల తర్వాత వచ్చినటువంటి వాడు యెహోయాకీం. ఎప్పుడు చెరపట్టబడ్డాడో తెలుసా? హిజ్కియా సంఘటన ఎప్పుడు జరిగింది, యెహోయాకీం ఎప్పుడు వచ్చాడో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము, 21వ అధ్యాయము 21వ అధ్యాయం 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడునడత నడిచి యోధా వారిని పాపంలో దింపునది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. హిజ్కియా యొక్క కుమారుడు ఎవరండి? మనష్షే.
హిజ్కియా చనిపోయిన తర్వాత అతనికి బదులుగా ఎవరు రాజ్యాన్ని ఎక్కారంటే మనషే. ఈ మనషే బైబిల్ గ్రంథంలో మహాక్రూరుడండి. మహాక్రూరుడు. ఎలా క్రూరుడు అంటే తన రాజ్యాధికారం కోసం అనేక మంది యొక్క తన అన్నదమ్ముల యొక్క రక్తాన్ని ఒలికించినట్టుగా మనం లేఖన గ్రంథాల్లో చూసాం కదండి. 20వ అధ్యాయము 12 నుంచి చూస్తే అక్కడ లేఖన భాగాలు మనకు కనపడుతుంటున్నాయి. ఏమన్నా తెలుసా? అనేకుల యొక్క నిరపరాధుల రక్తాన్ని అతను ఒలికించాడు. హిజ్కియా గొప్ప భక్తుడే, కానీ తను చేసిన ఒక చిన్న మిస్టేక్ చేశాడు. అయినప్పటికీ హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిన తర్వాత ఇది నా కాలంలో రాకుండా చూడు ప్రభు అన్నప్పుడు, అయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను ఇచ్చినటువంటి ఈ తీర్పు నీ కాలంలో రాదు, అది తర్వాత వస్తుందని చెప్పిన తర్వాత తండ్రిని చూసి నేర్చుకోవాల్సినటువంటి కుమారుడు మనషే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? బహు తప్పిదంలోకి వెళ్ళిపోయాడు. ఎంత క్రూరుడు అయిపోయాడంటే నిరపరాధుల యొక్క రక్తము ఆ కొన నుండి ఈ కొనను వరకు, అంటే ఎంత భయంకరమైనటువంటి పాపంలోనికి యూదా వారిని మనషే తీసుకెళ్ళిపోవడం మనకి లేఖన గ్రంథాలు అర్థమవుతుంది. తండ్రి చేసినటువంటి క్రియలు, తండ్రి చేసినటువంటి యథార్థతను, తండ్రి చేసినటువంటి పరిపాలన చూసి చేసుకోవాల్సినటువంటి మనషే పూర్తిగా దారి తప్పిపోయాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాలు బట్టే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే మనం చెప్తే వింటారు, కానీ మనం ఏదైతే చేస్తామో దానినే పిల్లలు అనుకరించేవారుగా ఉంటారు. మనం తాగుతున్నాం అనుకోండి, మనకు తాగుడికి బానిసాయమనుకోండి, మన పిల్లలు కూడా రేపటి దినాన అదే అవలంబిస్తారు. మన సిగరెట్ తీసుకురారని ఒక షాప్ దగ్గరికి పంపించి తీసుకొచ్చి రప్పించుకున్నాం అనుకోండి, రేపొద్దున్న వాడు కూడా సిగరెట్ తాగడానికి అలవాటు పడతాడు. మనం ఏదైతే నడవడిక కలిగి ఉంటామో, మనం ఏదైతే అవలంబిస్తామో మన పిల్లలు కూడా అదే అవలంబిస్తారు. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా డిఫరెంట్గా అయిపోయింది. ఎలాగంటే హిజ్కియా మంచి పరిపాలన చేసిన వ్యక్తి, హిజ్కియా మంచి భక్తుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. తను రోగి అయి ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ ఎదుట నేను ఏ విధముగా భయభక్తులు కలిగి ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. నేనేం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని తను చేసినట్టు క్రియలన్నింటినీ దేవుడికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. అంటే ఎంత మంచి కార్యాలు చేశాడో హిజ్కియా మనకు అర్థమవుతుంది. తన చూసి నేర్చుకోవాల్సినటువంటి మనషే తన కుమారుడు భయంకరమైనటువంటి పాపాన్ని చేసి భయంకరమైనటువంటి తప్పిదం చేసినట్టుగా మనం చూస్తున్నాం. తన తర్వాత వచ్చినటువంటి తన కుమారుడు అనేటువంటి ఆమోను కూడా, మనష్య కుమారుడు అనేటువంటి ఆమోను కూడా భయంకరమైన తప్పు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 21వ అధ్యాయము 20వ వచనం, అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. హిజ్కియా కుమారుడు మనష్షే కుమారుడు ఎవరండి? ఆమోను కూడా మనష్షే ఏ విధంగా అయితే చెడున అతను నడిచాడో, తండ్రి ఏ త్రోవలైతే వెళ్ళాడో, ఏ భయంకరమైనటువంటి స్థితుల వైపులు గుండా వెళ్ళాడో అదే స్థితుల వైపు గుండా ఎవరు వెళ్తున్నారండి? ఆమోను వెళ్తున్నాడు. చూసారండి, ఒకని ప్రవర్తన వాడికి యథార్థంగా కడబడి కానీ తుదకది మరణానికి దారి తీయనంట. కాబట్టి ఈ రోజున మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తనే మన బిడ్డ మీద పడుతుందని, మన యొక్క ప్రవర్తన సమాజం మీద పడుతుందని ఆలోచన లేకుండా మనం ప్రవర్తించినట్లయితే అది ఎంతగానో భయంకరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయేవారుగా ఈ యొక్క లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుంది. హిజ్కియా మంచి పరిపాలన చేశాడు. తను చూసి నేర్చుకోవాల్సినటువంటి తన కుమారుడు మనష్షే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. మనష్షేను చూసి తన కుమారుడైనటువంటి ఆమోను కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆమోను కుమారుడైనటువంటి యోషియా 22వ అధ్యాయము 1వ వచనం, యోషియా ఏలాను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలును. అతని తల్లి బొస్కాతు ఊరివాడగు ఆదయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడంటండి. ఆమోను కుమారుడు ఎలా నడిచాడండి? యథార్థముగా నడిచాడు. అంటే దేవుడు చేసినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు చేసినటువంటి క్రియలు జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి, తన యొక్క తాతగారు చేసినటువంటి క్రియలన్నిటిని కూడా ఈ విధంగా ఉండకూడదని తను గ్రహించుకోగలిగాడు. అయితే దేవుని దృష్టికి ఎలా నడిచాడండి? యథార్థంగా నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కొన్నిసార్లు మనం పడిపోయినప్పటికీ, కొన్నిసార్లు ఆత్మస్థితిలో మనం వేసారిపోయినప్పటికీ కూడా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అనేక మార్లు పడిపోయినప్పటికీ దేవుని జీవ గ్రంథాన్ని దగ్గరకు వచ్చి మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని సరిదిద్దేవాడిగా ఉంటున్నాడు. అయితే ఈ యోషియా మంచి పరిపాలన చేశాడు. యోషియా తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి యెహోయాహాజు 23వ అధ్యాయము 31-32 వచ్చినాడు. అతడు కూడా ఏం చేశాడండి?
చెడు నడత నడిచాడు. దేవుడు నిర్ణయించినటువంటి ప్రతి ఒక్క రాజు కూడా, ఒక రాజు మంచి చేస్తున్నాడు, ఒక రాజు మంచి చేస్తే 4-5 రాజులు తప్పుదం చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. హిజ్కియా యథార్థంగా ప్రవర్తించాడు, మనషే తప్పిపోయాడు, మనషే తర్వాత వచ్చినటువంటి ఆమోను తప్పిపోడు, తర్వాత యోషియా బాగుపడ్డాడు, యెహోయాజు కూడా తప్పిపోడు. యెహోయాజు కుమారుడు అయినటువంటి వాడే ఈ యెహోయాకీము. దానియేలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ రాజు ఎవరంటే యెహోయాజు యొక్క కుమారుడు యెహోయాకీము. ఇతను కూడా ఎలాగ ఉన్నాడండి? యెహోవా దృష్టికి చెడు నడత నడిచినట్టుగా మనం కనపడదు. వీళ్ళందరూ చేసినట్టు చెడు నడతను బట్టి, ఒకవేళ హిజ్కియా చేసినటువంటి పరిపాలన బాగా చేశాడు, తను చేసిన చిన్న మిస్టేక్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? నేను బబులోనికి అప్పగిస్తాను అన్నాడు. అయితే తన తర్వాత వచ్చినటువంటి తన కుమారులు, తన గర్భాన్ని పుట్టిన వారందరూ కూడా ఒకవేళ మంచి చేసి ఉంటే యోనా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానన్న తర్వాత ప్రజలందరూ కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడే పశ్చాత్తాపడి ఆ పట్టణాన్ని కాపాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకవేళ హిజ్కియాకి చేసినటువంటి ఆ యొక్క తప్పిదాన్ని బట్టి నేను బబులోనికి అప్పగిస్తానన్న విధిని బట్టి, ఒకవేళ తన తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా మంచి చేస్తుంటే దేవుడు వీళ్ళ బబులోనికి అప్పగించకపోదుడు. కానీ వాళ్ళ చేయలేదండి. వాళ్ళందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు తప్పులు చేసుకుంటానే వస్తానే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ తప్పులను బట్టి దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క ఉపకరణాలను, దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగో దానియేలును కూడా దేవుడు ఏం చేశాడని ఎవరికి అప్పగించాడండి? బబులోను రాజుకి అప్పగించాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళు చేసినటువంటి తప్పేంటి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు నలుగురు చేసినటువంటి తప్పు ఏముందండి? తప్పు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది వీళ్ళ గురించి. దానియేలు గురించి కానీ, షడ్రకు గురించి కానీ, మేషకు గురించి కానీ, అబేద్నెగో గురించి కానీ తప్పు చేసినట్టుగా రాయబడి ఉందండి? తప్పు చేయలేదు. అయినప్పటికీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోరు. ఇక్కడ ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళు తప్పులు చేయలేదు, కానీ వీళ్ళ పెద్దవాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ పూర్వీకులు తప్పులు చేశారు. ఏ తప్పు చేయనటువంటి వారు పెద్దవారు తప్పు చేసినటువంటి కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోరండి? స్వేచ్ఛగా బతకలేనటువంటి ఆ యొక్క బబులోని చెరలోకి వెళ్ళిపోరు. వాళ్ళు పెట్టిందే తినాలి, వారు పెట్టిందే తాగాలి, వారు చెప్పినట్టుగా వినాలి, వారు చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, వారు చెప్తే లేగమంటే లేవాలి అన్నటువంటి పరిస్థితిలోకి ఎవరి వల్ల వెళ్ళిపోయారంటే వీళ్ళేం తప్పు చేయలేదు. ఎవరి ద్వారా వెళ్ళిపోయారు? వాళ్ళ పితరులు చేసినటువంటి, వాళ్ళ తండ్రులు చేసినటువంటి పాపాల ద్వారా, తప్పిదాల ద్వారా ఈ రోజున వాళ్ళు బబులోని చెరలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో కూడా మన చేసినటువంటి తప్పుదాలు బట్టే, మన చేసినటువంటి పాపాలు బట్టే మన బిడ్డలు కూడా ఈ రోజున అగోగతి పాలవుతున్నారు. ఉదాహరణ, తాగుడుకు బానిసైనటువంటి ఒక తండ్రి, తాగుడుకు బానిసైన వాడు కుటుంబాన్ని పట్టించుకుంటాడా? తాగి తను ఏమవుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏ రోడ్ల మీద పడుతున్నాడో, ఎక్కడ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడో ఎవరికి తెలియదండి. తాగుతాడు, కుటుంబాన్ని బాధ్యత మర్చిపోతాడు, భార్యను మర్చిపోతాడు, పిల్లలను మర్చిపోతాడు, పిల్లలు చదువుతున్న విషయాన్ని మర్చిపోతాడు, పిల్లలను సక్రమంగా చదివించాలనే విషయాన్ని మర్చిపోతాడు. ఎందుకు అడుగుతున్నాను? ఆ పిల్లలు చేసిన తప్పేంటండి? తన భార్య చేసిన తప్పేంటండి? తన భార్య చేసిన తప్పులేదే, తన గర్భాన పుట్టిన బిడ్డలు తప్పేం చేయలేదే. అయినప్పటికీ కూడా వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. ఎవరి వల్ల? ఒక త్రాగుబోతు యొక్క తండ్రి ద్వారా. నాకు తెలిసినటువంటి ఒక అన్నయ్య ఉన్నాడండి, తనతో పాటు నేను పనిచేశాను, తనే నాకు పని నేర్పించాడు. కువైట్ దేశంలో తను నాతో పాటు పనిచేసేవాడు, నేను తనతో పాటు పనిచేసేవాడు. 3 సంవత్సరాలు ఇద్దరం కలిసి పనిచేసాం. తను భయంకరమైనటువంటి డ్రింక్ అలవాటు పడిపోయాడు. ఎలా అలవాటు పడిపోయాడంటే ఎంతవరకు వెళ్ళిపోయాడనంటే తనకి కామెర్లు వచ్చినప్పటికీ కూడా దాన్ని కానుకోకుండా ప్రతిరోజు తాగడం మొదలుపెట్టాడు. డ్యూటీకి వెళ్తున్నాడు, వచ్చిన తర్వాత తాగడం మొదలుపెట్టాడు. అర్ధాంతరంగా దగ్గరగా 42 సంవత్సరాల్లో అర్ధాంతరంగా తన కాలాన్ని ముగించాడు. గడిచిన 2 సంవత్సరాల క్రితం అన్న చనిపోయాడు. నాకు పని నేర్పించాడు అన్న. సొంత తమ్ముళ్ళ నన్ను చూశాడు, తన వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఈ రోజున తనకి ఇద్దరు ఆడపిల్లలు కూడా అనాథలైపోయారండి.
తల భార్యను పట్టించుకోవారు లేరు, తల బిడ్డలు పట్టించుకునే వారు లేరు, సరైన పోషణ ఇచ్చేవారు లేరు, సరైన స్థితిగతులు చూసేవారు లేరు, సరిగ్గా చదివించేవారు లేరు. ఎంత స్థితిగతుల్లోకి వెళ్ళిపోతుందంటే పెద్దలు చేసినటువంటి తప్పులు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కుటుంబ యజమానుడిగా మనం చేసినటువంటి తప్పుల యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది? కుటుంబం మీద పడుతుంది. మనం చేసినటువంటి తప్పుదలకే. నిజంగా తండ్రి చేసిన ఒక తాగుడు వల్ల దేవుడిచ్చినటువంటి ఆయుష్ను అర్ధాంతరంగా మనం ముగించుకుంటున్నాం. కొన్నిసార్లు తల్లులు తప్పు చేస్తుంటారు. భార్య భర్తలకు గొడవ వచ్చి వెళ్ళిపోయి బిడ్డలు అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇంతగా బిడ్డలు చేసిన తప్పేంటి? చెట్టుకో కోనకో వాళ్ళు ఒకరై బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో కనపడుతుంటున్నాయి. కొన్నిసార్లు బిడ్డలు చేసిన తప్పిదాలను బట్టి తల్లిదండ్రులు కూడా చాలా మనోవేదనకు గురవుతుంటారు. చాలామంది బిడ్డలు మాట వినరండి. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాటను బేఖాతరు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో వారికి నచ్చినట్టుగా. ఎంతగా అడుగుతున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? కష్టపడి బిడ్డలు చదివించడమా? ప్రతి రూపాయి కూడగట్టి వారి రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయి కష్టపడి బిడ్డల కొరకు ఖర్చు పెడితే వారు ఉన్నత చదువులకు వెళ్ళి వృద్ధాప్రాయంలో ఎంతమందిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారండి. ఇంతగా నేను అడుగుతున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? వాళ్ళు మంచిగా చదివించడమా? వారు ఉన్నత స్థితిలో పెంచడమా? లేదే. ఇదే చెప్పి దేవుడు మనకి ఒక పాఠాన్ని ఏం నేర్పిస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నువ్వు కుటుంబాన్ని సరి చేసుకోవాల్సిన నువ్వే తప్పు చేస్తే నీ కుటుంబం పాడైపోద్దని మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వెవరి ద్వారా బాధపడుతూ ఉంటే దేవుడి సమయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగోలని విడిచిపెట్టలేనటువంటి దేవుడు ఈ రోజు నీ బిడ్డల ద్వారా నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు ఎక్కడైనా పని చేస్తున్న చోట కానీ, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ, నీ అన్నదమ్ముల వారి వల్ల కానీ, లేకపోతే నీ తోటికోడల వల్ల కానీ, నీ అత్తమామల వల్ల కానీ ఒకవేళ నువ్వు సఫర్ అయిపోతుంటే నీ ప్రమేయం లేకుండా, షడ్రకు మేషకు అబేద్నెగోల ప్రమేయం ఏమీ లేదు, అయినప్పటికీ బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోయారు. నీ ప్రమేయం లేకుండా నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో, ఎవరి ద్వారా నువ్వు బాధ అనుభవిస్తుంటే దేవుడి ఈ దినాన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను విడిచిపెట్టలేనటువంటి దేవుడు నీకు తోడుగొన్నాడు, నిన్ను కూడా విడిచిపెట్టడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నలుగురిని కూడా, షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలును కూడా విచారణకర్తగా నియమించాడంట. దేవుడి సమయాన్ని మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నువ్వెవరి ద్వారా బాధపడుతున్నావేమో, నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ అన్నదమ్ముల ద్వారా నువ్వు బాధ అనుభవిస్తుంటున్నావో నీ ప్రమేయం లేకుండా. కొన్నిసార్లు మన ప్రమేయం ఉందండి, మనం ఏమి తప్పు చేయము, అయినప్పటికీ కూడా మనల్ని నిందిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మనం ఏమి చేయనప్పటికీ కూడా అనేక నిందలు మన మీద వేస్తూనే ఉంటారు. ఒకవేళ మనం మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఓర్వలేని వారు అనేక మంది ఉంటారు. మనం యథార్థంగా నడుస్తున్నప్పుడు అనేక మంది చూసి మనల్ని తట్టుకోలేని వారు అనేక మంది ఉంటున్నారు. ఒకవేళ మనం దేవుడు ఆశీర్వదించి ఒక్క మెట్టు పైకి వెతుకుతున్నప్పుడు మనం చూసి వారం లేని వారు చూటుపోటు మాటలు అంటే, దాన్ని బట్టి నువ్వు దేవునికి మహిమ చెల్లించే వారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను సైతం ప్రేమించాలి. ఒకవేళ నువ్వు కానుక అర్పణ చేస్తున్నప్పుడు నీకుతో ఎవరితో అన్న సమాధానంగా లేకపోతే వారితో వెళ్ళి సమాధాన పడమని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఈ రోజున ఈ దానియేలు గ్రంథము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, నువ్వు ఎవరిని బాధించకూడదు. నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలి. యజమానుడిగా నువ్వు కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు కుటుంబాన్ని పట్టించుకోరు. చాలామంది తల్లిదండ్రులు ఒకరికొకరు తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కుటుంబం యొక్క బాధ్యత యజమానుడిదే. కుటుంబం యొక్క బాధ్యత ఎవరిదండి? ఆ కుటుంబం మోసే యజమానుడిదే. ఎలాగనంటే, పండు తిన్నది ఎవరండి? ఏదైనా తోటలో పండు తిన్నది ఎవరు? సర్పముతో ముచ్చటలు పెట్టుకున్నది ఎవరు? పండు కోసుకుని తిని దాన్ని ఆదాముకి ఇచ్చింది ఎవరు? అవ్వ. అయితే దేవుడు ఎవరిని పిలిచాడు? ఆదాముని ఎందుకు పిలిచాడు? అవ్వను పిలవాలి కదా. దేవుడు ఆదాముని ఎందుకు పిలిచాడు? బికాస్ అతను యజమానుడు.
తన భార్యను కాచుకోవలసినటువంటి యజమానుడు తన భార్యను కాచుకోవాలి. తన కుటుంబ పిల్లలను కాచుకోవాల్సిన యజమానుడు తన పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. పిల్లలారా, ప్రభులకు విధేయులై ఉండుడని పిల్లలకి చెప్తూ తండ్రులకి ఏమంటున్నాడని, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకి ఏం చేయకూడదు? కోపం రేపకూడదు. కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచాలి. ఎన్ని ఈ అడుగుతున్నారో ఎంతమంది కుటుంబాలు దేవుని యొక్క బోధలోను దేవుని యొక్క శిక్షలను పెంచుతున్నాయి తన పిల్లలను. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి ఒక రోజున. నీకు ఇచ్చినటువంటి కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాచము గర్భఫలము, ఒక ఫలాన్ని, ఒక బహుమానాన్ని దేవుడు మనకిస్తున్నాడంటే తిరిగి ఆ బహుమానాన్ని ఆయనకి అప్పచెప్పాలి. చాలామంది పిల్లలు లేని వారు అనేక మంది మనం లోకంలో చూస్తుంటున్నాం. చాలామంది అన్యులు అనేక గొళ్ళ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ, అనేక తీర్థయాత్రలు చేస్తూ పిల్లలు లేని వారు అనేక మంది చూస్తుంటారు. అయితే దేవుడు మనందరిని ప్రేమించి, దేవుడు మనకి ఇచ్చినటువంటి గర్భవాసాన పుట్టినటువంటి పిల్లల కొరకు మనం ఎంతవరకు కేర్ చూస్తుంటున్నాం? వాళ్ళు మంచి బైబిల్, వాళ్ళకి మంచి చదివిస్తున్నావు మంచిదే, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నువ్వు ఎంతో కష్టపడుతున్నావు మంచిదే. అయితే వారు దేవుని వాక్యపు వెలుగులో నడుస్తున్నారా లేదా అనేది మనం నేర్చుకోవాలి. ఎఫెసీయుల సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి, వాడు పెద్దవాడైనప్పుడు దారి నుండి తొలగిపోడు. బాలుడు చిన్నప్పటి నుంచే మనకు నేర్పించాలి. యెహోవా యందు భయభక్తులు వాడికి చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే వాడి ఒక దేవుని యొక్క సమాజంలో దేవుని కొరకు ఉన్నతమైన వారిగా తయారు చేసిన వారు అవుతాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కుటుంబీకులుగా మనం ఎంతవరకు మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాం. ఒకవేళ నువ్వెవరి ద్వారా బాధపడితే దాన్ని బట్టి దేవునికి మనము ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని అప్పగించాలి. ఎవరిని అప్పగించాలి? మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరినైతే హింసిస్తున్నారో, మనల్ని ఎవరైతే అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారో వాళ్ళ నిమిత్తం దేవునికి అప్పచెప్పి దేవుని ఎడల మనం ప్రార్థన చేసి ఉంటే దేవుని వారిని సరిచేసేవాడిగా ఉంటున్నాడు. దానియేలుని, షద్రకు, మెషకు, అబేద్నెగోలను విడిచిపెట్టలేదంట దేవుడు. అగ్నిగుండంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ యథార్థతను బట్టి, వారు చేసినటువంటి ప్రార్థనను బట్టి, వారు దేవుని కొరకు నిలబడిన స్థితిని బట్టి దేవుడు వారిని కాపాడినట్లుగా, వారిని దీవించినట్లుగా, వారిని అభివృద్ధిపరిచినట్లుగా మనం దానియేలు గ్రంథంలో చూస్తుంటాం. కాబట్టి దేవుడి లేఖనం ఏం చెప్తుందంటే, ఈ రోజున అనేక మంది దేవుడు ఇశ్రాయేలుకు రాజులను ఏర్పరిచినప్పటికీ కూడా వారు విననొల్లని ప్రజల వల్లే కనపడుతుంటున్నారు. అందుకనే దేవుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు అష్షూరు చెరకు అప్పగించాడు, ఈ యోధా వారిని బబులోని చెరకు అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండవదిగా చూద్దాం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చదువుదాం. దానియేలు గ్రంథము యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. ఎవరి మీదకి వచ్చారండి? నెబుకద్నెజరు ఎవరి మీదకి వచ్చాడండి? యెహోయాకీము మీదకి వచ్చాడు. ఇంతకీ నెబుకద్నెజరు ఎవరు? అన్యుడు. నెబుకద్నెజరు ఎవరండి? ఒక అన్యుడు. యెరూషలేము ఎవరండి? దేవుని యొక్క ప్రజలు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలును నా స్వకీయ సాంపద్యం అన్నాడు. ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడో తెలుసండి? ఇశ్రాయేలుని ఎంత ఆదరించాలనుకున్నాడో తెలుసా? ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నప్పుడు వారు విడిపించి తీసుకొస్తుంటే దగ్గర 6 లక్షల కాల్బనాలు పోషించడానికి. నిజంగా ఒకసారి ఒక 100 మందికి, ఒక 200 మందికి భోజనం పెట్టాలంటే మనం ఎంత హడావిడి చేస్తామండి, ఎంత వర్క్ చేస్తామండి, ఎంత కొని తేవాలి, ఎంత సామాన్లు సమకూర్చాలని ఎంతో టెన్షన్ అయిపోతుంటాం. 6 లక్షల కాల్బలాన్ని ప్రతిరోజు పోషిస్తూ, ఏమండి వారు వస్త్రాలు చెరగలేదంట, వారి చెప్పులు చెరగలేదంట, వాళ్ళ వస్త్రాలు మాయలేదంట. వారిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడంటే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఇశ్రాయేలు జనాంగాడు. అందుకనే వాళ్ళు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నా స్వకీయ సాంపద్యం అన్నాడు దేవుడు. వారిని ఎంతగానో ప్రేమించాడండి దేవుడు, వారిని ఎంతగానో ఆదరించాడు. అయినప్పటికీ కూడా వారు మాట వినలేదని ఏం చేశాడు? బబులోనికి అప్పగించాడు. ఇప్పుడు ఇంతకీ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఎవరండి? అన్యుడు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలను దేవుడే ఎవరికి అప్పగించాడండి? అన్యులకు అప్పగించాడు. ఎంత దారుణం అండి!
దేవుని ప్రజలను దేవుడే అన్యులకు అప్పగించాడు. అంటే ఒక తండ్రే తన కుమారుణ్ణి ఒక కసాయోడికి అప్పగిస్తాడండి? ఒక పోలీసుకి అప్పగిస్తాడా? కానీ అప్పగించాడు అని అంటే ఎంత తప్పిపోయారో, ఎంత దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో, ఎంత దేవుణ్ణి ఆయాసపరిచారో. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం ప్రతిసారి కూడా దేవుని మీద తిరగబడుతూ వారికి నచ్చిన క్రియలు చేసుకుంటూ, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవునికి ఏమైనటువంటి క్రియలు జరుగుతూనే వచ్చారు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక అన్యుడికి, దేవుని ప్రజలైనటువంటి ఈ ప్రజలను తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పించాడండి? ఒక అన్యుడికి అప్పగించాడు. అడుగుతున్నాను, ఎక్కడి నుంచి మొదలెట్టాడు? తన ఇంటి నుండే దేవుడు ఏం చేశాడో తెలుసండి? తన ఇంటి నుండే తన యొక్క శిక్షను మొదలెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఉజ్జియా, ఒకసారి 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయము 16 నుండి 21 అధ్యాయం చదువుదాం ఒకసారి. 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలండి, ఇక్కడ ఉజ్జియాను మనం చూస్తుంటున్నాం. ఉజ్జియా స్థిరపడిన తర్వాత, అంటే మొత్తం అన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, స్థిరపడిన తర్వాత తనకేమొచ్చిందండి? గర్వం వచ్చిందంటండి. గర్వం వచ్చి యాజకులు చేయవలసినటువంటి ధూపార్తిని ఎవరేస్తున్నారండి? ఉజ్జియా వేయడానికి స్థిరపడిపోయాడు, ఉజ్జియా వేయడానికి ఇష్టపడిపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తనను మొత్తాడు. మొత్తిన వెంటనే ఆ యొక్క ఆలయంలోకి వెళ్ళినట్టునే నుదుటి మీద కుష్టి వచ్చినప్పుడు తనంతటిగా తాను బయటకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుడు మన ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మన స్థిరపరిచిన తర్వాత మనల్ని ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు? గర్వం అనేది ఉండకూడదు. గర్వం అనేది మనం ఉండకూడదు. దేవునికి మనం ఎంత గర్విస్తామో అంత పాతాళానికి దేవుడు తొక్కేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవునికి నచ్చినది అదొక్కటే. మనం ఎప్పుడైతే గర్వించామో దేవునికి నచ్చినది ఏంటంటే మనము గర్వపడటం. గర్వం మంచిది కాదని, అలా గర్వపడినందుకే లూసిఫర్ని పరలోకం నుండి తన్నేశాడు కిందకి. కాబట్టి గర్వము మంచిది కాదు. ఈ ఉజ్జియా గర్వపడ్డాడు. ఉజ్జియాని ఏం చేశాడంటే దేవుడు కుష్ఠరోగం రప్పించాడు, అప్పటికప్పుడుగా బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఇదేం తెలియజేస్తున్నాడు అంటే, బాప్తిజం తీసుకున్నటువంటి కొత్తలో మన ఆత్మీయ స్థితి చాలా బాగుంటుంది. ప్రతిదినము వాక్యం చదువుతాం, ప్రతిదినము ప్రార్థన చేస్తాం, ప్రతిదినము పాటలు పాడుతాం, చాలా ఉజ్జీవంగా ఉంటాం. రాను 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 మన గ్రాఫ్ అలాగెళ్ళింది, ఒక్కొక్కసారి గ్రాఫ్ అలా కిందకి తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒకప్పుడు మనం ఎలాగున్నాం అనేది కాదు, ప్రారంభంలో మనం ఎలాగున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు మనం ప్రాణం పోయేటప్పటికి, లేకపోతే యేసుక్రీస్తు రాకడ వచ్చేటప్పటికి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. మన ఆత్మీయ స్థితి ఒకవేళ ప్రారంభంలో బాగానే ఉండి యేసుక్రీస్తు వచ్చే సమయానికి, లేదా మనం ప్రాణం పోయే సమయానికి పాపంతో నిండినదై, లోకానుసారంగా నిండినదై, గర్వంతో నిండినదై, ఇష్టానుసారంగా బ్రతికి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు. పురుగు ఎవరండి? పురుగు ఎవరు? మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు విలువనిచ్చినావు. మంటి పురుగునైనటువంటి నన్ను, అంటే పురుగుగా మార్చాడు. అక్కడ దేవుడు మనల్ని ఎలాగ మార్చాడండి? అక్కడ పురుగుగా మార్చాడంటండి. అక్కడ పురుగులా ఉండదు. ఆత్మ చావదండి. అక్కడ అగ్ని ఆరదు. పురుగు అంటే మనమే. పురుగు చావదు, మనం చావం. అక్కడ ఎటెల్ల కాలం అక్కడ కాలుతుంటాం. అటువంటి భయంకరమైన స్థితి నుండి మనం తప్పించుకోవాలని అంటే దేవుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే శిక్ష? దేవుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? ఇశ్రాయేలు దగ్గర నుంచి మొదలు పెట్టాడు. దేవుడు రేపొద్దున్న తీర్పు ఎక్కడి నుంచి మొదలు పెడతాడండి? ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. త్వరగా తీద్దాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమయ్యే
ఆరంభ కాలం వచ్చింది చాలండి. తీర్పు ఎవరి నుంచి అండి? దేవుని యొక్క ఇంటి నుండి. అంటే క్రైస్తవులమైన మన దగ్గర నుంచే తీర్పు ప్రారంభమవుతుంది. మనమే శిక్షకు గురైతే, మనమే శిక్షలో ఉంటే ఇంకేంటంటే ఇంకా అన్యుల పరిస్థితి ఏంటండి? అంబులెన్సే యాక్సిడెంట్కి గురైతే లేదు. అలాగా క్రైస్తవులు అనేటువంటి మనమే శిక్షలోకి వెళ్ళిపోతే ఇంకా అన్యుల పరిస్థితి చాలా దారుణం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే శిక్ష మన ఇంటి నుండి మొదలు పెట్టకూడదు. అందుకని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహముగా మళ్ళీ పిలిచాడంటారు దేవుడు. రాజులైన యాజక సమూహముగా ఉండవలసినటువంటి మనము ఎక్కడ ఎలాగుంటున్నామండి? ఒకవేళ పాపంలో ఉంటున్నామేమో, ఒకవేళ దుష్ట మార్గంలో ఉంటున్నామేమో. కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ రోజున. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శిక్ష నీ దగ్గర నుండి మొదలు పెట్టబోతున్నాను అని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు దేవుడు. తప్పు చేసిన వాటిని ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. దావీదును విడిచిపెట్టలేదు, మోషేను విడిచిపెట్టలేదు, ఇలాగ సంసోను విడిచిపెట్టలేదు. చరిత్రలు చూసుకుంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుడు రాజీపడిన విషయం ఏముందంటే పాపం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడడు. దేవుడు పాపం విషయంలో రాజీపడు. కానీ దేవుడి దగ్గర మన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ శిక్షకు, ఆ పాపానికి శిక్ష వేసిన తర్వాతే దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి మనము శిక్షలో ఉన్నామా, లేదా దేవుని యొక్క ఆదరణ కలిగినటువంటి హస్తాల్లో ఉన్నామా? ఒకసారి మనం గమనించుకోవాల్సిందిగా కోరుతుంటాం. ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నెబుకద్నెజరును తీసుకెళ్లి ఇశ్రాయేలు నుండే శిక్షణ మొదలుపెట్టాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఎక్కడున్నామో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ప్రభు కోరుతున్నాం. మరొకసారి దానియేలు గ్రంథము మరొకసారి చదువుదాం. 2వ వచనం. ప్రభువు యూదారాజుకు యెహోయాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకారములను ఆ రాజు చేతికి అప్పగించిన అతడు ఆ వస్తువులను చేరారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాను. ఇంతగా ఎవరి వస్తువులు తీసుకెళ్ళాడండి? దేవుని వస్తువులు తీసుకెళ్ళాడు. ఎక్కడ పెట్టాడని మళ్ళీ తీసుకెళ్ళి? తన ఇంటిలో పెట్టాడా? తన నగరంలో పెట్టాడా? తన దేవతాలయములోనే పెట్టాడు. ఇంతకీ వాళ్ళకి దేవుడై ఉండొచ్చు, అయితే దేవుని వస్తువులు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? దేవుడిగా కొలుస్తున్నటువంటి వాళ్ళలోనే పెట్టాడు. దేవుని వస్తువులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? వాళ్ళు దేవులుగా కొలుస్తున్నటువంటి ఆ యొక్క మందిరంలోనే వాళ్ళు పెట్టినట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, ఒక అన్యుడికి తెలిసింది ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది. దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర ఉండాలి. ఆవిడ దేవుడి కాకపోయినప్పటికీ వాళ్ళు దేవుడిగా ఆరాధిస్తుంటున్నారు. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదంటారు, వాళ్ళు దేవుడిగా అంగీకరించరు. మనం వాళ్ళ యొక్క పూజిస్తున్నట్టు వారిని మనం దేవుడిగా అంగీకరించలేము. అయితే ఇక్కడ నెబుకద్నెజరు వాళ్ళ దేవుడిగా అంగీకరిస్తున్నటువంటి దేవాలయంలోనికి ఈ దేవుని యొక్క ఉపకరణంలో తీసుకెళ్ళి పెట్టినట్టుగా మనం చూస్తుంటాం. ఇప్పుడు దేవుని వస్తువులు దేవుల్లోనే తీసుకెళ్ళి పెట్టాడు. ఇప్పుడు అడుగుతుంటున్నాను, ఇంతకీ దేవుని వస్తువులు ఏంటండి? దేవుని అంటే ఏంటి? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ దేహమే దేవుని ఆలయము. మన దేహాన్ని ఏం చేశాడండి? దేవుడు ఒక ఆలయంగా మలచాడు. మన దేహాన్ని ఒక ఆలయంగా మలచాడు. ఆ దేవాలయంలో ఎవరు కొలువు ఉండాలని కోరుకుంటున్నాడండి? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నదా ఈ రోజున? ఈ దేవాలయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తను ఏమంటున్నాడంటే, విలువ పెట్టి కొనవాడిన వారు కనుక మీరు నా సొత్తు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి దేవుడు. తన రక్తాన్ని దారబోచి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తను ఎన్నో అవమానాలు పొంది సిలువ చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కాచి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనాంగం అండి మనం. మన శరీరాన్ని ఏమంటున్నాడు తెలుసా? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. దేవుని ఆలయం మనం ఉన్నప్పుడు దేవుడు మనలో నివాసం ఉండాలని కోరుతుంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనలో నివాసం ఉంటే మనం ఏమేమి ఇవ్వాలి దేవునికి? మన దేహాన్ని దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన శ్రమను దేవునికి ఇవ్వాలి, మన దశమ భాగాలు దేవునికి ఇవ్వాలి, మన కుమారులు కుమార్తెలను కూడా దేవునికి ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం.
కాబట్టి ఈ రోజున దేవుని ఆరాధనకు వస్తున్నటువంటి మనము ఏదో ప్రతి ఆదివారము ఒక గంట 2 గంటలు వినేసి వెళ్ళిపోయేవారు వాళ్ళు ఉంటున్నామా, లేక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను అంగీకరించి దేవుడి చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా మన జీవితాలు కట్టుకునేవారు ఉంటున్నామా, మనం పరీక్షించుకోవాలి. ఎందుకనంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక, లాస్ట్ వీక్ మనం ఏంటంటున్నాం, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని ఉన్నట్లు. ఏమండి, ఎంత జ్ఞానంగా నడుచుకోవాలండి దేవుని ఎడల. ఇసుకయ్య తర్వాత మనసే మంచి పరిపాలన చేయగలిగిన దేవుడు ఆధిక్యత ఇచ్చినప్పటికీ కూడా తన చాలా భయంకరమైనటువంటి పరిపాలన తన తర్వాత వచ్చిన వారు ఇంకా అలాగా ఒకరికొకరు తప్పిదమ్మ చేస్తుంటే దేవుడు విసిగిపోయి బబులోను చెరకు వాళ్ళు అప్పగించాడు. ఇశ్రాయేలు అదే పాపం చేస్తే తీసుకెళ్లి అష్షూరు చెరకు అప్పగించాడు. దేవుడు కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన అప్పటికి కూడా క్రీస్తు తన ప్రేమలో మనల్ని బ్రతికించాడండి. ఏ పాపము చేయనటువంటి ఆయన, ఏ దోషము చేయనటువంటి ఆయన, ఏ తప్పిదము చేయనటువంటి ఆయన 2000 సంవత్సరాల క్రితం నా పాపముల కొరకై ఆ శిలువపై రక్తము కార్చాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఎందుకో తెలుసా? ఈ లోకముల నుండి పరలోకానికి వెళ్ళాలని, ఈ లోకము నుండి నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని, ఈ లోకంలో నుండి ఈ భయంకరమైన దుష్ట సాంఘిక్యంలో నలిగిపోకూడదని దేవుడు మన కొరకు ఏం చేశాడని తెలుసా? తన శిలువ రక్తపు బొట్టును మన కొరకు దారపోసాడు. ఆయన రావాల్సినట్టు అవసరత లేదండి. ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత లేదండి. ఆయన ఎంత గొప్ప దేవుడా, మహాకాశంలో కలుగ చేసినటువంటి దేవుడండి. ఈ విశ్వాన్ని ఒకసారి ఆలోచిస్తే నిజంగా చాలా భయం కలుగుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను గంటకి ఎన్ని కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుందో తెలుసండి? గంటకి 27,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. ఒక గంటకి 27,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుందంటే ఎంతలా తిరుగుతుందండి? ఒక చెట్టు కానీ పుట్ట కానీ కదిలిపోకుండా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు. కుమారుడైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తూ తన పని తాను చేస్తుంటున్నాడు. మనమేం చేస్తుంటున్నాం? శుభ్రంగా తిని తాగి మన ఇష్టానుసారంగా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఒక రోజు రాబోతుంది, పెళ్లి కుమారుడు రాబోతుంటున్నాడు. మీరెవరో నాకు తెలియదు అన్న విషయానికి ఆ గుంపులో మనం ఉండకూడదని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వెవరి చేతైనా బాధింపబడుతూ ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. షడ్రకు మేషకు అభ్యర్థులను జ్ఞాపకం చేసుకో, నేను వారికి తోడైనట్టుగా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుని తీర్పు ఒకవేళ మన దగ్గర నుండి ప్రారంభమైతే అన్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి తీర్పులోకి మనం వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా దేవునికి ఇవ్వాల్సినవి, నీ దేహాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ శ్రమను ఇవ్వాలి, నీ కుమారుని ఇవ్వాలి, నీ కుమార్తెని ఇవ్వాలి, నీ దశం భాగము రాబడి అంతట్లో దేవుని యొక్క దశం భాగం దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నీకు అనుకున్నట్టుగా నేను బ్రతకలేకపోయాను, ఇంతవరకు నీకు అనుకూలంగా నీకు ఇవ్వాల్సినవి నేను ఇవ్వలేకపోయాను. ఒకవేళ తీర్పు నా దగ్గర నుండి ప్రారంభమైతే, ఒకవేళ నేను ప్రభువా అన్యుల వల్ల జీవిస్తే దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం. నోలు తెరిచి ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామముకి నేను జ్ఞాతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. అయా ఏ తప్పిదమ్ము చేయనటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలును ప్రభువా చెరలోకి వెళ్ళినప్పటికీ నువ్వు ఆదరించావు, వారికి ఆదరణకర్తగా మీరుండి నడిపించారు నా తండ్రి. మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అవును నా తండ్రి ప్రభా, ఏ తప్పిదమ్ము చేయనప్పటికీ చెరలకు వెళ్ళారు ప్రభా. యేసయ్య, ఏ తప్పిదము చేయనప్పటికీ నా తండ్రి, ఏ పాపము ఎరిగినప్పటికీ నిష్కలంకుడువు పరిశుద్ధుడువు ప్రభువా, పాపంలో చేరక ప్రత్యేకించబడి వాడనప్పటికీ నా తండ్రి ఈ లోకములకు వచ్చి మా పాపముల కొరకే నువ్వు శిలువపై చేసినటువంటి త్యాగం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నా తండ్రి ప్రభు. మా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచావు, మా కొరకు నా తండ్రి శిక్షను తప్పించావు, నరక శిక్ష నుండి తప్పించి మమ్మల్ని నీ రాజ్య స్వతంత్రులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఒకవేళ తీర్పు మా దగ్గర నుండి ప్రారంభం అయితే ప్రభు, అది మేము తట్టుకోలేము నా తండ్రి ప్రభు. దయతో మమ్మల్ని క్షమించి మనం వేడుకుంటున్నాం. ఇంకా నీకు ఇవ్వాల్సిన మేము ఇవ్వలేకపోతున్నామేమో దయతో ప్రభు ఈ సమయాన మందరితో మీరు మాట్లాడారు ప్రభు. ఎత్తబడినటువంటి వాక్యము బిడ్డల హృదయాలు ప్రభు నీరు కట్టి ఫలింపచేసి అభివృద్ధిపరచమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, ఆయా ఎత్తబడినటువంటి వాక్యాలు ప్రభు సాతాను ఎత్తి వెళ్ళిపోకుండా నా తండ్రి హృదయాల చుట్టూ నీ కాపుదల దాచ్యమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.